ప్రకటించాం. ఒకటి, నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నానని 1 ఇయర్ అయింది ప్రకటించాను. చాలామంది గౌరవంగా పాలుగారు గెలిస్తేనే మంచిదని ఇప్పుడు ప్రెజెంట్ ఎంపీ వైఎస్ఆర్సీపీ తరపున ఎంవివి సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి కేఏ పాలే పవన్ కళ్యాణ్ కంటే 1000 రెట్లు బెటరు అని ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, ఎంపీగా తప్పుకొని. తర్వాత జేడి లక్ష్మీనారాయణ గారు కూడా 7 సార్లు మేము కలుసుకున్నాం, నాకు ఒక తమ్ముడిలాగా అవుతారు. ఆయన కూడా జనసేన ఓట్లు చీలకూడదు, ఇంకే ఓట్లు ఇంకొకరికి పడకూడదని స్టీల్ ప్లాంట్ కొరకు పాలుగారే ఫైట్ చేసి సక్సెస్ అయ్యారు. మోదీ గారు, అమిత్ షా స్టీల్ ప్లాంట్ మినిస్టర్ ప్రధాన్, అలాగే రూపాలా గారు నెంబర్ 2 ఇన్ ద కంట్రీ వైజాగ్ రావడం, నాకు మద్దతు ఇవ్వడం సెప్టెంబర్ 25ని చూశారు. నాకు ఒక మాట ఇచ్చారు, మీరు స్టీల్ ప్లాంట్ విషయంలో సక్సెస్ అయితే నేను ఎంపీగా విశాఖపట్నం పోటీ చేయనని. నేను కూడా మాట ఇచ్చాను, మీరు ఎక్కడ పోటీ చేసినా నా మద్దతు ఉంటుందని. ఆయన కూడా పోటీ చేయట్లేదు. సో మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు ఎవరు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ తరపు నుంచి బొత్స సత్యనారాయణ వైఫ్ బొత్స ఝాన్సీ, వాళ్ళకి ₹1,00,000 ఆస్తి లేనప్పుడు నా దగ్గరికి వచ్చారు. బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీ ఆశీర్వాద్, నేనే దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి మహాసభ పెట్టి వారిద్దరూ మోకరించి నా కళ్ళ ముందు నా కాళ్ళు టచ్ చేసి నా బ్లెస్సింగ్ తీసుకున్నాను. అయితే ఏం చేశారు ఇప్పుడు, ఆయన ఒక కూతురు పెళ్లికి 350 కోట్లు ఖర్చు పెట్టాడని ఆరోపణలు. 1,00,000 కోట్లు ఆస్తి భూ కబ్జాలు చేసి మంత్రిగా విజయనగరం జిల్లా అంతా ఖాళీగా ఉన్న భూములు, రాష్ట్రంలో భూములన్నీ దోచుకున్నాడని, కనీసం 10-20 వేల కోట్లు ఆస్తులు ఉంటాయని అయితే మినిమం అంచనా, దాదాపు 1,00,000 కోట్లు. ఈరోజు తెలంగాణ హైకోర్టులో కోర్టు 1లో మెగా కృష్ణారెడ్డి మీద కేసేసింది. అందుకే 1,10,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు, వడ్డీతో 1,00,000 కోట్లు అయిపోయి తెలంగాణ 4 కోట్లకి ఎంత అవినీతి జరిగింది. రేపు మరలా నేను స్టీల్ ప్లాంట్ కోర్టు 6లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆర్గ్యూ చేసి ఆర్డర్ తీసుకొచ్చాను. కోర్టు 2లో, కోర్టు 1లో కూడా ఏపీలో హైకోర్టులో ఆర్డర్ నిన్న మెన్షన్ చేశాను. రేపు మరలా ఏపీ హైకోర్టు 6లో నా ఆర్గ్యుమెంట్స్ ఏమని, 8,00,000 కోట్లు స్టీల్ ప్లాంటు 8,000 కోట్లకి ఎందుకు అమ్మేశారు, ఎవరెవరు అమ్మారు, నువ్వు షాక్ అవుతావు చెప్తే. నిన్న బొత్స సత్యనారాయణ అంటాడు, నిజంగా ఒక్కోసారి నేను వండర్ అవుతున్నాను, వాళ్ళు డ్రగ్స్ వాడుతున్నారా. ఎందుకంటే ఏపీ సార్ మీరు ఒక దానికి క్లారిటీ ఇవ్వండి. ఎన్నికలు 40 రోజుల్లోనే ఉన్నాయి కాబట్టి అభ్యర్థుల అంశానికి